నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వన్ హాస్పిటల్స్ కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ న్యూరోపతి. దీన్నే పెరిఫరల్ న్యూరోపతి అని కూడా అంటారు. అంటే ఇది నరాల వ్యాధి, నరాల నొప్పి అని కూడా అంటారు. అండ్ ఇది ఎందుకు వస్తుంది? మోస్ట్ కామన్గా వచ్చేది కాజ్ ఏంటి అంటే డయాబెటీస్. షుగర్ వ్యాధి వల్ల చాలా మందికి కామన్గా వస్తుంది. ఇండియాలో చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఇనిషియల్ సిమ్టమ్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ రాను రాను షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తర్వాత ప్రెజెంటేషన్గా ఇది ఉండొచ్చు. అండ్ తర్వాత కారణం వచ్చి కొంతమందికి థైరాయిడ్ వల్ల వస్తుంది, కొంతమందికి లివర్ ప్రాబ్లం, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం వల్ల, అండ్ విటమిన్ లోపాల వల్ల కూడా చాలా మందికి రావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ B6 డెఫిషియన్సీ వల్ల, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇట్లా రావచ్చు. అండ్ విటమిన్ డి లోపం వల్ల కూడా రావచ్చు. అండ్ ఇంకొంతమందిలో ఏంటి అంటే ఆటోఇమ్యూన్ వ్యాధి, కొంతమందికి ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కూడా ఇది ప్రెజెంటేషన్గా ఉండొచ్చు. కొంతమందికి హెరిడిటరీ కాజ్ అంటే పుట్టుకతోనే కూడా కొంతమందికి రావచ్చు. ఇంకొంతమందికి ఏంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. లైక్ లెప్రసీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తిమ్మిర్లు ఇవన్నీ రావచ్చు. అండ్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలు ఏంటి, ఎట్లా ప్రెజెంట్ అవుతారు పేషెంట్స్, ఏ కంప్లైంట్స్తో వస్తారు అంటే ఇనీషియల్గా పిన్స్ నీడిల్ సెన్సేషన్స్ అంటారు. గుచ్చుకోవడం, పొడిచినట్టు అనిపించడం, తిమ్మిర్లుగా రావడం, ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఎట్లా ప్రెజెంట్ అవుతూ ఉంటారు అంటే సెన్సేషన్స్ పోవడం, నమ్నెస్, మొద్దు పారడం కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నడుస్తుంటే కాళ్ళకేం స్పర్శ తెలియట్లేదు, నేల మీద నడిచినట్టు అనిపించట్లేదు, ఏదో కాటన్ మీద నడిచినట్టు అనిపిస్తుంది, సెన్సేషన్స్ అస్సలు తెలియట్లేదు, సొరిగిపోతూ ఉండడం, నడుస్తుంటే సొరిగిపోతూ ఉండడం, కళ్ళు మూసుకుంటే కింద పడిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఇనీషియల్గా కాళ్ళకి పొడిచినట్టు, గుచ్చినట్టు అనిపించడం, తిమ్మిర్లు పైకి స్ప్రెడ్ అవ్వడం, కొంతమందికి ఏంటి అంటే బర్నింగ్ ఫీట్ అంటాం, అంటే మండడం కూడా ఉంటుంది. అండ్ రాను రాను కాళ్ళ నుంచి చేతులకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది యూజువల్లీ. అండ్ కొంతమందికి ఏంటి అంటే స్పెసిఫిక్గా కింద నుంచి పైకి వెళ్ళడం అట్లా ఏమి ఉండదు. కొంతమందికి ఏంటి అంటే ఎక్కడన్నా తిమ్మిర్లు రావచ్చు కొన్ని కారణాల వల్ల. కారణాలు ఏంటో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి న్యూరోపతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి దీనికి, నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాము, అది కూడా చేయొచ్చు. అండ్ దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే అవి తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఫర్దర్గా ఏమన్నా క్వశ్చన్స్ కానీ, క్వెరీస్ కానీ, మీకు ఏమన్నా ఇబ్బందులైనా ఎదురైనా కానీ ఫర్దర్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.